దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయుచున్నాను. అందరికి వందనాలమ్మా. బైబిల్ నుంచి మనము ఒక అంశాన్ని మనం ప్రారంభం చేసుకున్నాం. దేవుని మందిరము. దేవుని మందిరము అనేటువంటి ఈ అంశం మీద మనం మాట్లాడుతూ వింటూ వస్తూ ఉన్నాం. ఒకటవదిగా మనం ఆలోచన చేయగలిగినాం. 122వ కీర్తన మొదటి వచనం చదివి మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని అని దావీదు అనే రాజు తెలియజేశాడు. దేవుని మందిరానికి రావడానికి సంతోషముతో రావాలి అని. దేవుని మందిరానికి రావడానికి ఎలా రావాలంట? సంతోషముతో రావాలి, బలవంతంగా కాదు, మరి పిలిచారని కాదు, పోవాలని కాదు. దేవుడు నిన్ను బతికించాడు కాబట్టి, దేవుడు నీకు ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి, ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి, దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు కాబట్టి మనము దేవుని మందిరానికి రావాలి. రావాలి అన్నది కాదు, కానీ మనము దేవుని చేత పిలువబడిన వాళ్ళం. దేవుడే తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనము దేవుని సన్నిధిలో కనిపించాలి. తర్వాతి మాట, దేవుని మందిరములో నాటబడుట అని విన్నాం. దేవుని మందిరములో నాటబడుట. దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళు మాత్రమే వర్ధిల్లుతారు. వారు మాత్రమే పచ్చగా ఉంటారు, వారు మాత్రమే ఫలాలు ఇస్తారు అని చెప్పుకున్నాం. దేవుని మందిరానికి వెళ్ళుట, రెండవదిగా దేవుని మందిరములో నాటబడుట మనం ధ్యానం చేశాం. మూడవదిగా మనం ధ్యానం చేసుకున్నాం, దేవుని మందిరానికి వెళ్ళేవారు దేవుని మందిరములో నిలిచి ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళే వాళ్ళు దేవుని మందిరములో నిలిచి ఉండుట, దేవుని సన్నిధిలో నిలిచి ఉండుట అనేది వాక్యము చెబుతూ ఉంది. అబ్రహాము దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉండెను అని ఉంది. దేవుని మందిరములో నిలిచి ఉంటే దేవుడు నీతో మాట్లాడుతాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు సొదొమ గొమొర్రా గురించి. ఆ విధంగా మనము కూడా దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు మనతో ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో అంటే, ఇలాగా దేవుని వాక్యము ద్వారా, బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది దేవుడు. మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది దేవుడు. దేవుడు మాట్లాడితే మనం వినాలి. విన్న వాక్యము హృదయానికి అన్వయించుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడు మాట్లాడతాడు. సమూయేలుతో దేవుడు మాట్లాడినాడు. సమూయేలు అని పిలిచాడు, దేవుడు మాట్లాడినాడు. మోషేతో దేవుడు మాట్లాడినాడు. దావీదుతో దేవుడు మాట్లాడినాడు. ఎవరైతే దేవుని మందిరములో నివసిస్తారో వారితో దేవుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు దేవుడు? మంచి మాట్లాడతాడు. అంటే నువ్వు ఎలా జీవించాలో మాట్లాడతాడు, నువ్వు ఎలా జీవిస్తున్నావు కూడా తెలియజేస్తాడు. అవునా? రెండు ఉంటాయి ఇక్కడ. నువ్వు మంచిగా ప్రవర్తిస్తున్నావా? గుడ్ అంటాడు. నువ్వు మంచిగా ప్రవర్తించడం లేదా? తప్పు అంటాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనకు కూర్చుకుంటాయి గుడక. అవునా? మనతో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకునే వారుగా ఉండాలి, సరిదిద్దుకునే వారుగా ఉండాలి, వాక్యానుసారంగా జీవించే వారమై ఉండాలి. కాబట్టి
ఎవరైతే దేవుని మందిరంలో నివసిస్తారో దేవుడు వారితో మాటలాడుతాడు అన్నది గుర్తుంచుకోవాలి. ఈ దినము మూడవదిగా మనము ధ్యానం చేద్దాం. దేవుని మందిరానికి వెళ్ళేవారు దేవుని మందిరములో దీవించబడతారు. దేవుని మందిరానికి వెళ్ళేవారు దేవుని మందిరములో దీవించబడతారని వాక్యం చెబుతోంది. ఇది నాలుగవదిగా మనము గుర్తు చేసుకోవాలి. చూడండి, 118వ కీర్తన 26వ చరణం. 118వ కీర్తన 26వ చరణం. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచు ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. దేవుడు ఈ మాటలు దీవించి మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, నాలుగవదిగా మనం చదువుకున్నాం, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమునందునుగాక. రెండో మాట, యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము అని ఉంది. మనము దేవుని నామమున మందిరానికి రావాలా? ఎవరి నామం రావాలి మందిరానికి? దేవుని నామాన్ని బట్టి రావాలి కానీ మరి దేన్ని బట్టి కాదు. దేవుని నామాన్ని బట్టి అపోస్తులు దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవుని నామాన్ని బట్టి ప్రార్థించారు. దేవుని నామాన్ని బట్టి వాక్యం బోధించారు. దేవుని నామాన్ని బట్టి వారు దీవించబడ్డారు. దేవుని నామాన్ని బట్టి, దేవుని పేరట మనం దేవుని సన్నిధికి రావాలని వాక్యం చెబుతూ ఉంది. అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. దేవుని నామాన్ని బట్టి స్వస్థత కలుగుతూ ఉంది. దేవుని నామాన్ని బట్టి మనము దీవించబడతాం అనేది వాక్యమును చూస్తాం. ఇక్కడ రాయబడిన మాట చూడండి, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం నందునుగాక అనే మాట ఉంది. కాబట్టి ఇలాగా వాక్యం చెబుతూ ఉంది. చూడండి, బైబిల్లో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనములో, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చూడాలి. అప్పుడు లేవీయులైన చేసిరి అని ఉంది. ఇందులో మనం చూస్తేమే యెహోవాను స్తుతించుడని కదా, మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగూ స్తోత్రం చేసిరి అన్నమాట ఉంది. దేవుని మందిరానికి వచ్చేటువంటి వారమైన మనము దేవుణ్ణి మనం స్తుతించు వారమై ఉండాలి. తర్వాత ఇలాగూ స్తోత్రం చేసిన మాట ఉంది కదా, సకల ఆశీర్వచనం స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామమును స్తుతించబడునుగాక అన్న మాట రాయబడింది. ఆయన ఘనమైన నామము, ఆయన పరిశుద్ధమైన నామము అనేది ఇందులో మనం చూస్తాం. నామము అనేది మనము చూస్తూ ఉన్నాం. ఇక 113వ కీర్తన 3వ చరణములో, 113వ కీర్తన 3వ చరణంలో మనము గమనించినప్పుడు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. యెహోవా నామము స్తుతి నొందదగినదంట. ఎప్పటి నుంచి ఎంతవరకు అంట? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుని నామము స్తుతి నొందదగినది.
దేవుని నామము స్తుతినొందదగినది అన్నమాట మనం చూస్తాం. ఇక సామెతలు గ్రంథములో ఇలా రాయబడింది. 18, 10 18, 10 యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుందుడు అనే మాట రాయబడింది. కాబట్టి యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుతాడంట, సురక్షితముగా ఉంటాడు అనే మాట వ్రాయబడింది. ఆయన నామం గురించి ఇందులో మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే దేవుని పేరట వచ్చువాడు అనే మాట ఉంది కాబట్టి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 21:9 మత్తయి సువార్త 21:9 ఇలాగ వాక్యం చెబుతుంది. జన సమూహములో ఆయనకు ముందు వెలుచుండిన వారందరూ వెనుక వచ్చున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి ఆ కేకలు వేయుచుండిరన్న మాట ఉంది. దేవుని పేట వచ్చువాడు, ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడును గాక అనే మాట వ్రాయబడింది. ఎవరొచ్చారు? ప్రభు పేరట. అవునా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట రాయబడింది. దావీదు కుమారునికి జయము, ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడును గాక. ఆయన ప్రభు పేట వచ్చాడు కాబట్టి ఆయన స్తుతి నొందదగిన దేవుడు అని వాక్యము చెబుతూ ఉంది. దేవుని పేట వచ్చువాడు స్తుతించబడును గాక, ఆశీర్వాదం ఉంచబడును గాక అని ఈ వచనములో మనము చూడగలుగుతున్నాం. నిజమే, ఆయన వచ్చినాడు, జనులందరూ ఆయన స్తుతించినట్టుగా, ఆరాధించినట్లుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆది కాండము 21:33 ఆది కాండము 21వ అధ్యాయము 33వ వచనములో మనం గమనించినప్పుడు, అబ్రహాం బెయేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాను అన్నమాట ఉంది. యెహోవా పేరట ప్రార్థన చేయుట, యెహోవా పేరట ప్రార్థన చేయుట. అవునా? మనం చేయాల్సింది ఏమిటంటే దేవుని పేరట ప్రార్థన చేయాలి. దేవుని నామమున మనము ప్రార్థించు వారమై ఉండాలి. అబ్రహాము యెహోవా పేరట ప్రార్థన చేశాడన్నమాట రాయబడింది. ఎప్పుడు ప్రార్థన ప్రారంభించబడింది? ప్రార్థన ఎప్పుడు ప్రారంభించబడింది? చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనంలో, ఆది కాండము 4వ అధ్యాయం 26వ వచనంలో, మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోస్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను అని ఉంది. ప్రార్థన చేయుట ఎప్పుడు ఆరంభించబడింది? కదా, సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోస్ అని పేరు పెట్టానంట. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ప్రారంభించబడింది. దేవుని నామమున మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మొన్న ఒక అబ్బాయి యవనస్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. చాలా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి లాస్ట్కు యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి అనకుండా ముగించినాడు. ఎంత పెద్ద లెటర్ రాసి, లెటర్ మీద అడ్రస్ పెట్టకపోతే కనుక ఆ లెటర్ చేరవలసిన గమ్యానికి అది చేరదు. అదేవిధంగా ప్రార్థన చేసిన తర్వాత దేవుని నామమున అడుగుతున్నాము తండ్రి అనకపోతే కనుక నీ ప్రార్థనకు జవాబు ఉండదు. నేను అంత అయిపోయిన తర్వాత ఏమి యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తనని ప్రార్థన చేసి ముగించలేదంటే, తన అన్న మాట ఏంటంటే తన నోరు తిరగలేదంట, అందుకే అలా ముగించేశాడు. నువ్వు ఇంత పెద్ద ప్రార్థన చేసి ముగింపులో దేవుని నామాన్ని ఉచ్చరించకపోతే గనక
నీ ప్రార్థన చెల్లదు. చాలామంది కూడా కట్నే చేస్తుంటారు. ప్రభువు నామన ప్రార్థన చేయకుండా. మనని విజ్ఞాపనలో ఒక వ్యక్తి ప్రార్థన చేసి ముగించాడు. చివరిలో ఏం అట్లా చేసి ప్రార్థన అంటే మర్చిపోయినన్నా అంటాడు. ఎలా అట్లా చేస్తే? నువ్వు చేసే విజ్ఞాపనకు, నువ్వు చేసే ప్రార్థనకు అడ్రస్ లేకపోతే కనుక అది ఎలా చేరుతుంది గమ్యమునకు? కాబట్టి ప్రార్థించే మనము చివరిలో యేసుక్రీస్తు నామమని కనుక మనము చెప్పకపోతే నువ్వు చేసే ప్రార్థన చెల్లదు, నువ్వు చేసే ప్రార్థన గమ్యం చేరద్దు, నీకు జవాబు రాదు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 13వ అధ్యాయం 4వ వచనంలో, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను, అక్కడ అబ్రాం యెహోవా నామమున ప్రార్థన చేశాను అని ఉంది. బలిపీఠం కట్టడము ప్రార్థన చేయుట, అవునా? ప్రార్థన చేయుట అనేది మనకు అర్థమైంది. 26వ అధ్యాయము 25వ వచనం, ఆదికాండం 26-25లో కూడా మనము చూస్తాం. అంతటా అబీమెలెకును అతని స్నేహితులైన అదేనా 26వ అధ్యాయము 25వ వచనం, యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావిత్రవిరి అన్నమాట ఉంది. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఎవరు? ఇస్సాకు. అబ్రాం గుడక బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. ఇస్సాకు గుడక బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. యాకోబు గుడక అంతే. తండ్రి కుమారుడు మనుమడు అందరూ కూడా యెహోవా నామమున వాళ్ళు ప్రార్థన చేశారు, గుడారం వేశారు, అవునా? బావులు తవ్వారు. ఒక ఇండ్లు పునాది వేయాలన్నా ప్రార్థన చేయాలా, ఒక బావి త్రవ్వాలన్నా ప్రార్థన చేయాలా. ప్రతి దాని కూడా ప్రార్థన ప్రాముఖ్యమైంది. నువ్వు విజయం పొందాలంటే, నువ్వు పైకి రావాలంటే ప్రార్థన లేకుండా తినేవాళ్ళు ఉన్నారు. మననే ఒక ఆయన నా పక్కన కూర్చున్నాడు, పెళ్ళికి పోయినాం, పక్కన కూర్చున్నాడు. గోంగూర పప్పు వేసినారు ముందర, వేయడమే. ప్రార్థన లేదేమీ లేదు, ప్రార్థన లేదేమీ లేదు. వారి కడిపే వారికి దేవుడు అన్నట్టుగా, దేవునికి ప్రార్థన చేయకుండా, దేవుని సెలవు తీసుకోకుండా తిని త్రాగి సంతోషించేవారు ఏమైనా భూమి మీద ఉన్నారా? లేరు. కాబట్టి దేవుని నమ్మిన మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని ఏదైనా ప్రారంభం చేయాలంటే, ప్రయాణమా ప్రార్థనతోనే, చేసేటప్పుడు ప్రార్థనని, దిగినప్పుడు ప్రార్థనని. మొన్న సంజామలకు పోయి వస్తూ ఉన్నాం, బస్టాండ్కి వచ్చిన తర్వాత అర్ధగంట సేపు నిలబడినాం. అటనే ఏమి రావడం లేదు, ఆటోలు పోవడం లేదు, బస్సు రావడం లేదు. ఏం ప్రభువా ఇటు చేసివి అని మాలో ఒక ఆయన ప్రార్థన చేశాడు. వెంటనే సేవకులు కలిగినటువంటి ఆటో వచ్చేసింది, ఫ్రీగా వచ్చేసినాం ఇంటికి. అంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థనతో మనం ప్రారంభించాలి దినాన్ని, ప్రార్థనతో మనం దినమును ముగించేవారుగా ఉండాలి. అది మనం అలవాటు చేసుకునే వారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. చూద్దాం బైబిల్లో సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను అన్నాడు. నువ్వు తిరస్కరించావే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా, నేను యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి
వస్తానని చెప్పాడు. యుద్ధానికి పోయినాడు దావీదు. యుద్ధములో జయాన్ని పొందగలిగినాడు. దేవుని పేరిట, దేవుని నామం పేరిట ఎవరైతే యుద్ధానికి వెళ్తారో యుద్ధములో జయము మనకు దొరుకుతుంది అన్న సంగతి మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి. దావీదు యుద్ధము చేయడానికి దేవుణ్ణి ప్రార్థించి వెళ్ళాడు అన్నది వాక్యము చెబుతుంది. ఇంకా యెహోవా నామమున సేవ చేయుట, ఒకటి ప్రార్థించుట, ఒకటి యుద్ధానికి వెళ్ళుట, సేవ చేయుట, దేవుని నామమున సేవ చేయుట అని వాక్యమే మన జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండము మనం చూడాలి. 18వ అధ్యాయము 5వ వచనం. 18వ అధ్యాయము 5వ వచనం. ఏర్పరచుకొని ఉన్నాడంట. దేనికోసం ఏర్పరిచాడంట? నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు, నీ గోత్రం వంటిలో అతనిని అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. సేవ చేయుట గుడిక దేవుడే ఏర్పాటు చేశాడు. యెహోవా నామమున సేవ చేయుట, దేవుని నామమున మనం సేవ చేసేవారుగా ఉండాలి. దేవుని నామమున యుద్ధానికి వెళ్ళేవారుగా ఉండాలని వాక్యం చెబుతుంది. ఒకటి సేవ చేయుట. రెండో చూడండి, రాయబడిన మాట మనం చూస్తే కనుక ద్వితీయోపదేశ కాండము 32:3లో రాయబడింది. 32:3లో మనము చూస్తే ప్రకటించుట అన్నమాట చాలు. ఒకటి మరి సేవ చేయుట, రెండవది ప్రకటించుట. ఎవరి నామమున ప్రకటించాలంట? యెహోవా నామమున ప్రకటన చేయుట అనేది ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 28:10. 28:10. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు శిక్ష ఎంత మాత్రము రాదని ప్రమాణము చేయగా అని ఉంది. చాలు. ఒకటి శిక్ష రాదు. యెహోవా నామమున సేవ చేయుట, యెహోవా నామమున ప్రకటించుట, యెహోవా నామమున శిక్ష కూడక మనకు ఉండదు, శిక్ష ఉండదు అని ఉంది. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనంలో రాయబడిన మాట, అతడు పోయి దేవుని దాసుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె శుద్ధుడాయను అనే మాట ఉంది. దేవుని నామమున స్వస్థత గుడక ఉంది. దేవుని నామమున ఏముందంట? స్వస్థత కూడా ఉంది. ఐదవదిగా మనం ఆలోచన చేస్తే సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 42వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయము 42వ వచనములో మనం చూడగా ఎలా వాక్యం చెబుతూ ఉంది. మధ్యను మనస్సులో నెమ్మది కలిగి పొమ్మని దావీదుతో చెప్పగా అనే మాట ఉంది. చాలు. మనస్సులో నెమ్మది ఎక్కడ ఉంటుందంటే దేవుని నామంలోనే మనకు నెమ్మది ఉంటుంది అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటవదిగా యెహోవా నామమున సేవ చేయుట, రెండవది యెహోవా నామమున ప్రకటించుట, మూడవది యెహోవా నామమున శిక్ష లేదు, నాలుగవది యెహోవా నామమున స్వస్థత, ఐదవది యెహోవా నామములో నెమ్మది అని వాక్యము చెబుతుంది. నెమ్మది ఎక్కడుంది? నెమ్మది అంటే దేవుని మందిరములో నెమ్మది, దేవుని నామములో మనకు నెమ్మది అనేది వాక్యము చెబుతున్నమాట. ఇంకా చివరి ఒక మాట చూసి మనం ముగిద్దాం. చూడండి, రండి. 118వ కీర్తన 26వ వచనములోని మాటని చదువుదాం. యెహోవా పేరట వచ్చువాడు
యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాం అన్నమాట ఉంది కదా. దేవుని మందిరంలో ఏముందంట? దీవెన, ఆశీర్వాదము ఉంది. మందిరములో దీవెన, మందిరములో ఆశీర్వాదము ఉంది అన్నమాట రాయబడింది. యెహోవా నామమును బట్టి మేము దీవిస్తున్నాం. దేవుడు దీవిస్తాడు. దేవుని మందిరంలో అంటే దేవుడు దీవిస్తాడు అనే ఈ మాట. ఎవరు దీవిస్తారు? ఎవరు దీవిస్తారు మనల్ని? దేవుని నామాన్ని బట్టి దేవుని దాసుడు దీవిస్తాడు. ఆనాడు యాజకులు దీవించారు, ఆనాడు ప్రవక్తలు దీవించారు. ఈనాడు దేవుని దాసులు సంఘానికి వచ్చిన వారిని దేవుని పేరట దీవిస్తారు అన్నది వాక్యము చెబుతుంది. కాబట్టి దేవుని దాసుని ద్వారా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనము పొందుకునేవారుగా ఉండాలని లేఖనాలు మన జ్ఞాపకము చేస్తున్నాయి. ఇందులో మనకు కనిపిస్తాయి. ఒక మాట చూసి మనం చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 6:18లో, సమూయేలు 2వ గ్రంథము 6:18 చూడండి ఒకసారి. చాలించిన తర్వాత యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి అన్నమాట ఉంది. దావీదు జనులను ఆశీర్వదించాడు. ఎవరి నామమున ఆశీర్వదించాడంట? యెహోవా నామమున అని ఉంది. 6వ అధ్యాయము 20 వచనం. 6:20. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా అన్నమాట. చాలు. తన ఇంటి వారిని దీవించుటకు, దేవుని దాసుడు తన ఇంటి వారిని దీవించుటకు తిరిగి రాగా అన్నమాట కనిపిస్తుంది. ఒకటి, వచ్చిన సమాజాన్ని దీవించాడు దేవుని పేరట. రెండవది, తన ఇంటి వారిని కూడా దీవించుటకు వచ్చాడు దావీదు అనే మాట కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుని దాసులు దేవుని నామం పేరట దీవిస్తారు అనే సంగతి గుర్తుంచుకోవాలి. దేవుని మందిరములో దేవుని నామమున ప్రార్థన చేయుట, దేవుని నామమున యుద్ధానికి వెళ్ళుట, దేవుని నామమున నెమ్మది, శిక్ష లేదు, మరి స్వస్థత ఉంది. దేవుని నామమున ప్రకటించుట, అవునా, దేవుని నామమున సేవ చేయుట, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అన్ని జరగాల్సింది దేవుని నామములోనే సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి 4వదిగా మనం చూస్తున్నాం, యెహోవా మందిరములో దీవెన, ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నది జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడవైన దేవ, నీకు వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయం ముందు మీరు అందించిన లేఖన సత్యాలను బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మందిరములో దీవెన, ఆశీర్వాదం ఉందని రాయబడిన మాటకై స్తోత్రాలు. నీ నామం పేరట మా ప్రభువు కొన్ని కార్యాలు మీరు జరిగించినందుకై స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మేము కూడా నీ నామమును జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు, మయంపరచుటకు, నెమ్మది పొందుటకు, స్వస్థత పొందుటకు నీ కృప మాకు అనుగ్రహించి దర్శించమని, సహాయం చేయమని, కూడి వచ్చిన మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి కాపాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.